సిస్ట్లు ఉన్న ప్రెగ్నెన్సీ పొందవచ్చు న్యాచురల్గా అని ప్రూవ్ చేసాం చాలా కేసుల్లో. అలాగే ఐవీఎఫ్ ఫెయిల్ అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? ఎస్, ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాం. 32 years ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? ఎస్, తెచ్చుకోవచ్చు. 15 years పెళ్ళి అయిన తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా? ఐవీఎఫ్ లేకుండా, డోనార్ లేకుండా? ఎస్, వస్తుంది న్యాచురల్గా, డోనార్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా అని చెప్తున్నాం. భర్తకి వీర్యకణాలు తక్కువ ఉన్నా, మొటిలిటీ మార్పాలజీ లేకపోయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? ఎస్, తెచ్చుకోవచ్చు. కణాలను పెంచుకొని, ఆకారాన్ని ఇంప్రూవ్ చేసుకుని, మొటిలిటీని పెంచుకుని, కణాలను పెంచుకుని చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. రెండు వైపులా వెరికోజీలు ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? ఎస్, తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాం. అలాగే వయసు 35 సంవత్సరాలు ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? అవును, తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఐవీఎఫ్ అక్కర్లేదు, డోనార్లు అక్కర్లేదు అని చెప్తున్నాం. ఇవన్నీ ఒకటే మనిషిలో జబ్బులున్నా కూడా, టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఒకే మనిషిలో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? తెచ్చుకోవచ్చు అనడానికి ఆయనే ఉదాహరణ. ఇవన్నీ ఆల ఒంట్లో ఉన్న జబ్బులే. నేను ఇన్ని చెప్పాను. ఒకటి చాలు మనకి, బయట ఒక్కటి చాలు. వయసు 35 చాలు, ప్రెగ్నెన్సీకి రాదు అంటారు. వెరికోజీలు సార్ ఆపరేషన్ చేయిందే కష్టం అంటారు. ఒవేరియన్ సిస్ట్ ఉంటే చాలు, గెడ్డ ఆపరేషన్ చేయిందే కష్టం, ప్రెగ్నెన్సీ రాదంటారు. ఎడినోమయోసిస్ ఉంటే చాలు, ఆపరేషన్ చేయిందే ప్రెగ్నెన్సీ రాదంటారు. పెళ్ళై 15 సంవత్సరాలు అయితే ఇంకేం ప్రెగ్నెన్సీ, దత్తత తీసుకోండి పొండి అంటారు. లేదా భర్త డోనారు, భార్య డోనారు, ఐవీఎఫ్కి వెళ్ళమంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఒంట్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. పైగా ఆయన ఎప్పుడు వచ్చారు మన దగ్గరికి? ఇప్పుడు ఎన్నాళ్ళు వచ్చిందండి? 3 నెలలు. 3 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 3 నెలలే. చప్పట్లు కొట్టకూడదా? కొట్టచ్చా? 15 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 3 నెలల్లోనే వచ్చింది. అది కూడా కేవలం ఇంగ్లీష్ మందులతో. ఎలా అనేదే మరి వారి ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇన్ని రకాలైన సమస్యలు వాళ్ళని వేధించిన, వాళ్ళని ఇబ్బంది పెట్టిన 15 ఏళ్ల పాటు ఆ శనిగాడు రకరకాలుగా మానసిక వేదన పెట్టిన, కన్నీళ్లు కార్పించిన, తట్టుకుని నిలబడి పోరాడి ఇవాళ విజయం సాధించారు. అలాంటి విజేతలు వీళ్ళు. సినిమాల్లో కాదండి హీరోలు, రియల్ హీరోలు ఇక్కడ ఉంటారు. సినిమాల్లో ఏముంది? వాళ్ళ హీరోలు, వీళ్ళ రియల్ హీరోస్. వీళ్ళు నిజమైన హీరోలు. కాకపోతే వీళ్ళు 2022లో 3వ తారీఖు జూన్ నెల 2022లో మా దగ్గరికి వచ్చారు. కొన్నాళ్ళు 4 నెలల్లో 3 నెలల్లో మందులు వాడి ఆగిపోయారు. ఏదో మరి సమస్యల వల్ల, వాళ్ళకు సమస్యల వల్ల ఆగిపోయారు. ఆగిపోయినా కూడా మళ్ళా సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సార్, అప్పుడు ఏదో తెలిసి తెలియక ఏదో కారణాల వల్ల మేము ఆగిపోయాం, కానీ మాకెందుకో వదలాలనిపించట్లేదు. ప్రెగ్నెన్సీ మీ దగ్గరే వస్తుందనే మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎక్కడికి వెళ్ళినా జరగదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆపరేషను, ఐవీఎఫ్లే అంటున్నారు. ఆ 2 పదాలు పలక్కోకుండా కొన్ని వేల మందికి మీరు ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు. మాకు కూడా మీ దగ్గర ప్రెగ్నెన్సీ వస్తుందని నమ్మాం అని చెప్పి మళ్ళా మన దగ్గరికి వచ్చారండి. మరలా మనం చెప్పిన మాట విని చక్కగా మందులు 2 నెలలు వాడారు. 3వ నెలలో కల్లా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అంతే కదా సార్? అది మరి వీరు పేరు తెలుసుకుందామా? వారి పేరు, వాళ్ళ భార్య పేరు, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళకి నా గురించి ఎలా తెలిసింది, మరి ఏ రకంగా ఇన్ని సంవత్సరాలైనా కూడా వస్తుందని నమ్మారు, ఇన్ని సమస్యలు వాళ్ళని వేధించినా కూడా ఎలా సక్సెస్ అయ్యారు అనేది వారి నోటి ద్వారా మనం వింటే మనకు కూడా ధైర్యం వస్తుంది, మనం కూడా సాధించవచ్చు అనే నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో వారిని వీడియో అడిగితే వారు కూడా ఒప్పుకున్నారు. వారు పడిన బాధ వారికి గుర్తుంది కాబట్టి అలాంటి బాధపడుతున్న మీ అందరికీ కాస్త ఊరటనివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలని ముందుకొచ్చి వీడియో ఇవ్వడానికి అంగీకరించినందుకు వారికి ముందు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తారు. నా పేరు అన్నవరం వీర వెంకటప్రసాద్. అన్నవరం వీర వెంకట ప్రసాద్. భార్య పేరు లక్ష్మీ ప్రసన్న గారు. మీ వయసు? సో ఇప్పుడు 38కి వచ్చేసారు. వాళ్ళ ఆవిడ 35కి వచ్చేసినట్టే అయితే ఈ లెక్కన. ఎక్కడ మీది? ఏ ఊరు? జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మీరు గుర్తుందా లేదా నేను చూసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం. ఓకే.
ఇది మీకు గుర్తుండదులేండి. జూన్ 3, 2022 వచ్చారు మీరు మా దగ్గరికి ఫస్ట్ టైం. జూన్ 3, 2022 అప్పుడు మాకు చెప్పారు ప్రెగ్నెన్సీ రాక మేము బాధపడుతున్నామండి చాలా కాలం నుంచి. అంటే అప్పటికే మీకు ఇదిగో ఎడినోమయోసిస్ లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ అని అప్పుడే రాసి ఉంది. అంటే ఆ టైంకే ఎడినోమయోసిస్ ఒవేరియన్ సిస్టులు ఉన్నాయి, అలా రావట్లేదు అన్నారు. బయట అంతా ఆపరేషన్లు అంటున్నారు, మాకు భయం వేస్తుందని అన్నారు. అప్పుడు 12 సంవత్సరాలు పెళ్ళి అని చెప్పారు. ఇక్కడ 12 సంవత్సరాలు మేము రాసుకున్నాం. కాకపోతే డేట్లు అయితే రెగ్యులర్గా వస్తుందని చెప్పింది ఆ అమ్మాయి. అప్పుడు డేట్లు రెగ్యులరే. మీకేమో కౌంట్ తక్కువ, ఆలిగో యాస్థినోజూస్పెర్మియా అంటే కౌంట్ తక్కువ ఉంది, ఆకారాల్లో మొటిలిటీలో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చెప్పారు. అంతే కదా. తర్వాత మీకు అప్పటికే ఒక వెరికోజీల్ ఉండి దానికి వల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి అక్కడ డాక్టర్లు వెరికోజీలకి ఆపరేషన్ కూడా చేశారు, చేయించుకున్నానని చెప్పారు. మేము చెప్పాం వెరికోజీలకి ఆపరేషన్ అక్కర్లేదు, చేసినా వస్తుందని లేదు, చేయకపోయినా రాదని లేదు, చేయించుకో అక్కర్లేదు అన్నాము. చేయించుకున్నా కూడా నాకు రాలేదండి, మళ్ళీ మీ దగ్గరికి రావద్దు. అప్పటికే అయిపోయిందండి, లాగేశారు, పిసికేశారు, పిండేశారు, ఆరేసారు ధన్యం మీద. చివరికి నా వెరికోజీలు నా దగ్గరే ఉందండి అని చెప్పారు. డబ్బులు అయితే లేవు ఆయన దగ్గర. ఏం జబ్బు అయితే ఉందో ఆ జబ్బు అక్కడే ఉంటుంది. అలా ఆవిడ సిస్టులకి ఆపరేషన్ చేద్దామన్నా మళ్ళీ సిస్టులు రావని గ్యారంటీ ఇవ్వట్లేదు ఎవరు. చేసినా మళ్ళీ వస్తాయి అంటున్నారు, ఇంకేం చేసుకుని. అందుకే భయంతో ఆగిపోయారు. అప్పటికే ఐవీఎఫ్ కూడా ఒకటి ఫెయిల్ అయిపోయిందని చెప్పారు. అవునండి, ఏదో చేశారు కానండి, ఎగ్స్ సరిగ్గా లేవని మా డబ్బు కట్టించుకుని మళ్ళీ సరిగ్గా లేవు, ఒకటి పని చేద్దాం ఇంకోటి పని చేయదు, చేసినా పని చేయదు అన్నారని మళ్ళీ నెక్స్ట్ జూన్లో చేద్దాం అన్నారండి. ఇక అంటే డబ్బులు 2,50,000 అక్కడే చదివించేసి వచ్చేసామండి. చదివించావు డాక్టర్ గారికి. మొత్తానికి 2,50,000 పోయినాయి. మా మిస్సెస్ ఓకే బాధపడుతుంటే సెల్ ఓపెన్ చేస్తే మీ వీడియో వచ్చింది సార్. నా వీడియో చూపించాడు ఆ భగవంతుడు. అప్పుడు దేవుని దండం పెట్టుకుని విజయవాడ వచ్చేసాం సార్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టెస్ట్లు అవి చేశారు. అది చేసిన తర్వాత మెడిసిన్ ఇచ్చేసారు. మెడిసిన్ ఇచ్చాక ఒక 4 నెలలు కంటిన్యూగా వాడామండి. వాడితే కొద్దిగా పొలమెల్లి వస్తూ ఉంటే బండి స్కిడ్ అయి పడిపోతే కొద్దిగా కాల్ ఇన్ఫెక్షన్ అయింది సార్. అప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, ఆగారు కొద్దిగా. ఆగి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళకుండా మళ్ళీ మీ దగ్గరికి వచ్చాం. అప్పుడు తర్వాత మళ్ళీ వచ్చారు మన దగ్గరికి. వచ్చాను సార్. తర్వాత ట్యూబులు క్లీనింగ్ చేసినట్టున్నాం. చేసా సార్. ట్యూబులు క్లీన్ చేసి మళ్ళీ మెడిసిన్ ఇచ్చేసారు. 2వ నెల వచ్చిన తర్వాత కౌంట్ టెస్ట్ చేసేసారు. ట్యూబులు నాకు కౌంట్ టెస్ట్ చేశారు. అవును, 12 మిలియన్లకు వచ్చింది అప్పుడు. 12 మిలియన్లు పెరిగింది. పాత వాటి కన్నా కణాలు పెరిగినాయి అన్నాం, ఇంప్రూవ్ అయింది. ఆవిడ కూడా డేట్లు అప్పుడు రెగ్యులరే. కాబట్టి ఈ సిస్టులు గెడ్లు ఎడినోమయోసిస్లు వీటి వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ పెయిన్లు అవన్నీ తగ్గినాయండి, బాగానే ఉంది అంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఈ మంత్ వచ్చేసింది, థర్డ్ మంత్లో వచ్చేసింది. సో ఈ 3rd మంత్లో రాగానే మాకు వాళ్ళు కాల్ చేశారండి. కాల్ చేస్తే మేము ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చేసాం. అంతేగా మా వాళ్ళు బ్లడ్ టెస్ట్ స్కాన్ చెప్పారు. ఇదే బ్లడ్ టెస్ట్ బీటా ఐసీజీ. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బీటా ఐసీజీ 5 దాటాలన్నాం. ఎంత వచ్చింది? 846 వచ్చింది. 5 దాటిపోయింది. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. వీళ్ళకి 35 చెప్పారు. మాకు మొన్న వచ్చినప్పుడు ఎంత చెప్పింది మీ ఆవిడ? 32 చెప్పింది, తగ్గించింది 3. వాళ్ళకి బాగానే చెప్పారు 35. అంటే ఆ పాతదే చెప్పేసింది. నేను అంతే పెళ్ళి అయ్యేటప్పుడు 29 దగ్గర చాలా సంవత్సరాలు ఉండిపోయా. ఎన్ని సంవత్సరాలని 29 దాట్లా నా ఏజీ. ఎవరన్నా అడిగారనుకో పెళ్లి చూపులు వచ్చిన 29. అలా 2-3 ఏళ్ళు 29 దగ్గరే ఉండిపోయా నేను. సరే, మొత్తానికి బీటా ఐసీజీ 846. తర్వాత ఇది స్కానింగ్, అది ఇంపార్టెంట్ మెయిన్. ఈ స్కానింగు గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ట్యూబుల్లో వచ్చిందంటే యూజ్ లేదు, మనకి ఉపయోగం లేని ప్రెగ్నెన్సీ, ట్యూబే పోద్ది మళ్ళీ. అందుకని ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా, మన మందులు ఏం చేశాయి అని చెప్పి చూస్తే చక్కగా గర్భసంచిలో వచ్చింది. స్మాల్ శాక్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ఎండోమెట్రియల్ క్యావిటీ అని ఇచ్చారు. ఈ స్మాల్ శాక్ లైక్ స్ట్రక్చర్ బొమ్మ కూడా ఇచ్చుంటారే డాక్టర్ గారు, ఉంటాయి. ఇవి నా క్లాస్మేటే, నువ్వు అటు ఇటు చేసి నా క్లాస్మేట్ దగ్గరికి వెళ్ళావు. ఇవి చాలా ఫేమస్ అక్కడ. మా క్లాస్మేట్లు మొత్తం ఫేమస్సే. ఏ ఊర్లో ఉన్నా మా క్లాస్మేట్లే టాపర్స్. ఆ బ్యాచ్ అలాంటిది.
90% అంతా అమెరికాలో యూకేలో ఉన్నారు. 10% తుక్కు మేము ఉన్నాం. తుక్కే ఇలా ఉన్నాం మేము వాళ్ళ దృష్టిలో. అమెరికా యూకేకి వెళ్ళిన వాళ్ళ దృష్టిలో 10% మిగిలిపోయాం మేము, ఇండియాలో ఉన్నాం. మమ్మల్ని వాళ్ళు అనుకుంటారు తుక్కు అందుకే రాలేకపోయారు అనుకుంటారు. కానీ ప్రపంచంలో అమెరికాలో కాదు, ఆఫ్రికాలో కాదు, అంటార్కిటికాలో కాదు, ప్రపంచంలో 15,500 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. అవును సార్, మీరే. అలాగే మా క్లాస్మేట్ ఈవిడ కూడా డిఎంఆర్డి ఎండి రేడియాలజీ 2 చదివింది ఆవిడ. 2 నిమ్స్లో చదివింది. మా క్లాస్మేట్లు అందరూ అలాగే ఉంటారు. ఒక చదువులు కాదు, 2 చదువులు 3 చదువులు. ఒకటి చదివితే చాలరా భగవంతుడా అనుకుంటే మా వాళ్ళు అందరం మేము 1కి 3-4 చదివాం ఎక్స్ట్రా. ఆకు చదివాం, కరివేపాకు చదివాం, తమలపాకు చదివేస్తున్నాం, అన్ని ఆకులు మేమే చదివేస్తున్నాం. అలా చదివి మరి టాప్ అమ్మాయి చూసింది స్మాల్ శాక్ లైక్ స్ట్రక్చర్ ఉందని చెప్పి ఇచ్చింది. చెప్పావా? ఈ పేపర్ చూపించావా? చూపిస్తే మా క్లాస్మేట్ అని అనుకోలేదా? మర్చిపోయిందేమో. లేదండి, 30 ఏళ్ళు అయిపోయింది కదా. మెడిసిన్ రాస్తారన్నారండి. చూసిన తర్వాత మీ దగ్గరికే పంపించారండి. ఫోన్లో అయితే మా క్లాస్మేట్ ఆడి గట్టివాడే, ఆడి దగ్గరికి వెళ్ళని ఉంటుంది. సో అలా మొత్తానికి ఈ గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ, శాక్ ఉంది అని చక్కగా ఇచ్చారండి. సో ట్యూబుల్లో కాదు. చూసారా, 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం సార్ జీవితంలో. అసలు ఎప్పుడు ఆగలేదు సార్, అవన్నీ చేసినా కానీ ఎప్పుడు ఆగలేదు సార్. మీ ఆవిడ అసలు అనుభూతి ఎలా ఉందంటావు? 2 ఎర్రగీతలు చూసినప్పుడు పాపం ఎన్ని తిట్లు చేసి ఉంటుందో. కూర్చుని ఏడ్చేస్తుంది సార్, రోజు నైట్ నిద్రపోలేదండి. అవును. సో ఆ లక్ష్మీ ప్రసన్న పాపం ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడిందో, ఎన్ని అవమానాలు తట్టుకుందో, ఎన్ని ఫంక్షన్లకి వెళ్ళకోకుండా మానేసిందో, వెళ్ళిన ఫంక్షన్ల దగ్గర ఎంతమంది ఆ పిల్లని అవమానించారో, మరి ఆ కన్నీళ్ళని ఎన్ని ఆపుకుందో. అవును, దాని గురించి అడిగినా తప్పులేదు, అవమానిస్తారు. అందరితో పాటు ఫంక్షన్కి పిలుస్తారు, అందరికీ తాంబూలాలు ఇచ్చి అమ్మాయిని వదిలేసి పక్కకి వెళ్ళిపోతారు. ఎంత బాధ, గుండె మరి రగిలిపోతూ ఉంటుంది, గుండె కాలిపోతూ ఉంటుంది. అలా చేస్తారు చాలామంది. రాక్షసులు ఉన్నారమ్మా ఈ లోకంలో. ఫోన్లే బాధపడుతుంది అని చెప్పి ఓదార్చే వాళ్ళు తగ్గిపోయి పుండు పేద కారం జల్లి శాడిజం లాగా నవ్వే వాళ్ళు ఎక్కువైపోయారు. శాడిజమే. అలాంటి వాళ్ళు ఉన్న ఈ లోకంలో మరి మనం ఎప్పుడైనా కానీ మీకు ఇన్ని జబ్బులు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని చాలామంది డాక్టర్లకు కనిపెట్టిన జబ్బులు ఇవన్నీ. నా దగ్గరికి 3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడే ఉన్న జబ్బులు ఇవి. కానీ మీరు 3-4 నెలలు వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి 2-3 నెలలు వాడేటప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చింది. మొత్తాన్ని మీద అప్పుడు ఒక 3, ఇప్పుడు ఒక 2, 5 నెలలు వాడారు. 2 నెలల 20 రోజులు సార్. మొత్తానికి 2 నెలల 20 రోజులు. సుమారు ఒక 5 నెలలే ఈ 3 సంవత్సరాల్లో ఆయన నా దగ్గర వాడింది. కానీ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడండి. ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయాం డాక్టర్ గారు, మళ్ళీ మేము మీ దగ్గరే వాడతాం, ఇంకెవ్వరూ లేరు మమ్మల్ని ఆదుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఐవీఎఫ్ ఆపరేషన్ అంటున్నారు. 30 వయసు దాటితే ఐవీఎఫ్ అంటున్నారు. 15 ఏళ్ళు పెళ్ళి అయిందంటే ఐవీఎఫ్ అంటున్నారు. ఎడినోమయోసిస్ అంటే ఐవీఎఫ్ అంటున్నారు. ఓవియరియన్ సిస్ట్ అంటే ఆపరేషన్ అంటున్నారు. ప్రతి ఒక్కరు ఇదే పదం పలుకుతున్నారు, వెళ్ళిన రోజే చెప్పేస్తున్నారు. అలాంటిది మీరు ఒక్కరేనండి ఐవీఎఫ్ అనే పదం పలక్కోకుండా, ఆపరేషన్ అనుకోకుండా చక్కగా మందులు ఇస్తున్నారు. మేము అయ్యింది ఏదో అయ్యింది, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీ దగ్గర వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు, ఇక మానేస్తాం, మీ దగ్గరే ఆఖరిది అని చెప్పి అన్నారు. కానీ యాక్చువల్గా నిజానికి ఏం చేయాలంటే నా దగ్గరే మొదలు పెట్టాలి. ఏదుకు లేకపోతే గోదావరిలోకి వెళ్ళాలి. కానీ అందరూ ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్ గోదావరిలో మునిగి 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 అప్పుడు వస్తున్నారు నా దగ్గరికి. ఈ రహదారిలోకి అప్పుడు వస్తున్నారు. ఆయనకు ఒక ఆపరేషన్ అవగొట్టుకున్నాడు, అలా ఆవిడకి ఒక ఐవీఎఫ్ అవగొట్టేసాడు. అయిపోయాక చేయలేదు కూడా. అవును, ఇంజక్షన్లు చేసి అసలు అండాలే రావట్లేదని వదిలేశారు. 10 రోజులు తిరిగామండి ఇంజక్షన్ చేయడానికి. డైలీ చంగారెడ్డి నుంచి ఏలూరు. అవును, డైలీ వెళ్ళి వచ్చి అన్ని చేసిన తర్వాత అసలు అండాలే బాగాలేదని వదిలేశారండి. ఐవీఎఫ్ కూడా పనికిరామన్నారు అండాలు. మరి వాళ్ళు న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా వచ్చింది. సరే, ఏదైనా కానీ ఇప్పుడు లేట్ అయినా పర్లేదు, 53 ఏళ్ల వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది ఆవిడకి. అవునండి. ఇంకా అంతా కలిసి 35, ఇంకా 20 ఏళ్ళు ఉంది. మీరు కనీసం ఒక 1/2 డజన్ అయినా ప్లాన్ చేయండి.
ఆటోల్లో వెళ్తా అంటే పిల్లలు అందరూ నీ పిల్లలే అవ్వాలి. ఏంటి ఆ పిల్లాడు ఈ పిల్లాడు ఆటోలో అన్న పిల్లాడు కాదు, ఆటో మొత్తం మన పిల్లలే వెళ్ళాలి స్కూల్కి. అలా ప్లాన్ చేయి, ఓకే? అప్పుడు కరువు తీరుద్ది, ఈ జనాలందరూ గోల పోద్ది అప్పుడు. అట్లా చేయండి, ఏం పర్లేదు. నారు పోసిన భగవంతుడు నీరు కూడా పోస్తాడు, ఎలాంటి డోకా లేదు. మన పాత పద్ధతుల్లో మన తాతలు మామలు బామ్మలు ఎలా కన్నారో అలాగే మీరు కూడా కనిపించేటట్టు చేస్తాను. అర డజన్లో డజన్లకే ప్లాన్ చేయండి, అది మనం చెప్పేది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్, ఆల్ ది బెస్ట్.